రెండో మ్యాచ్ రానే వచ్చేసింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో బంగ్లా టైగర్స్ వాళ్ళు ఓడిపోతే ఇబ్బందులు పాలు తప్పవు. పాయింట్స్ టేబుల్లో కిందికి పడిపోతారు. ఇంకా టీమిండియా గెలిస్తే అగ్రస్థానంనే నిలుపుకుంటారు. ఇంకా పర్సెంటేజ్ పెంచుకుంటారని చెప్పాలి. ఆల్మోస్ట్ వెళ్తారు టీమిండియా వాళ్ళు. ఇంకా బంగ్లా టైగర్స్ వాళ్ళు అయితే లో కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇంకా టీమిండియా అయితే ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. యంగ్ గన్స్ అయితే బ్లేజింగ్గా అన్నారు. సెంచరీలు కూడా కంప్లీట్ చేశారు. ఇంకా బంగ్లా టైగర్స్ షాన్తో తప్ప మిగతా వాళ్ళంతా ఫ్లాప్ అయినారని చెప్పాలి. వాళ్ళైతే ఈ మ్యాచ్లో రాణించాలి, గట్టి పోటీ ఇవ్వాలి అని అనుకుంటారు. కో వాళ్ళిద్దరిపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైర్ కావాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే అతను ఆడట్లేదు, టెస్టులు ఆడుతున్నాడు కానీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నాడని చాలామంది ట్రోల్ చేస్తున్నారు రోకోని. వాళ్ళిద్దరైతే ఫుల్ ఫైర్ అవుతారని ఈ మ్యాచ్లో అనుకుంటున్నాను. ఇంకా మ్యాచ్ ఎక్కడ జరిగేది? కాన్పూర్ మామూలు స్టేడియమే, ఓపెన్ స్టాన్స్ ఉంటుంది, గాలి వస్తుంటుంది రెండు పక్కల. ఇంకా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? పిచ్ రిపోర్ట్ అయితే రెడ్ సాయిల్ అయితే కాదు, బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఏంటంటే స్లోగా ఉంటుంది వికెట్. బ్యాటర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతారు. ఎప్పుడు స్పిన్ అవుతుందో, ఎప్పుడు లో అవుతుందో అంత గందరగోళంగా ఉంటుంది. బ్యాట్స్మెన్లకైతే అబ్జర్వ్ చేయలేరని చెప్పాలి. ఇంకా స్పిన్నర్స్ అయితే పండగ చేసుకుంటారు. వికెట్లు ఎన్ని వస్తే అన్ని తీయాలి అని అనుకుంటారు. రెండు పక్కల మామూలు స్పిన్నర్స్ లేరని చెప్పాలి టీమిండియాలో అండ్ బంగ్లాదేశ్ టీంలో కూడా. ఇంకా ముఖ్యంగా అయితే పిచ్ రిపోర్ట్ అయితే ఇది. ఇంకా టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ బ్లాక్ సాయిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే చేయాలని అనుకుంటారు. ఎందుకంటే నేను చెప్పాను, బ్లాక్ సాయిల్ అంటే స్లోగా ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ అయితే కొద్దిగా బాగుంటుంది అనేది చెప్పాలి. ఇంకా లాస్ట్ ఇన్నింగ్స్లో అయితే చాలా ఇబ్బంది పడతారనేదే తెలుస్తుంది. ఇంకా టెస్ట్ రికార్డ్ చూద్దాం. కాన్పూర్లో టెస్ట్ రికార్డ్ చూద్దాము. టోటల్ మ్యాచెస్ 23. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 7 గెలిచాయి. ఇంకా రెండో బ్యాటింగ్ చేసేటప్పుడు 3 గెలిచాయి. ఈయనే తెలిసాయి టెస్ట్ రికార్డ్ ఎలా ఉంది అనేది. మళ్ళీ యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ 370, రెండో ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 322, థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ 253, ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 137. మీకు తెలిసింది ఇప్పుడు టాస్ గెలిస్తే ఏం చేయాలనేది, బ్యాటింగ్ చేయాలనేదే ఈ రికార్డ్స్ చెప్తున్నాయి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం టోటల్ మ్యాచెస్ 14. ఇండియా అయితే 12 గెలిచింది, బంగ్లా అయితే 0, ఇంకా 2 అయితే డ్రా అయినాయని చెప్పాలి. ఈ హెడ్ టు హెడ్ రికార్డులు ఉండేది. ఇంకా వెదర్ రిపోర్ట్ చూస్తే రైన్ పడే ఛాన్స్ ఎక్కువ ఉందంట ఈ మ్యాచ్లో. ముఖ్యంగా డే 1, డే 2లో, డే 3లో కూడా కొద్దిగా పడేదానికి తక్కువ ఉందని చెప్తున్నారు. ఈ మ్యాచ్ అయితే క్లీన్ స్వీప్గా వర్షం పడేదానికి ఉండదు అని అనుకుంటున్నాను. ఖచ్చితం మ్యాచ్ అయితే జరుగుతుంది. కనీసం 2-3 డేస్ జరిగితే మనం క్లీన్ స్వీప్ చేయొచ్చు ఈజీగా. బంగ్లా టైగర్స్ ఏం పెద్ద గొప్పగా ఆడుతున్నారంటే ఏం ఆడట్లేదు, ఒకరి పైనే ఆధారపడుతున్నారని చెప్పాలి ముఖ్యంగా అయితే. ఇంకా మ్యాచ్ ఎక్కడ చూడాలి? మ్యాచ్ అయితే మీరు మొబైల్ ఫోన్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ, మీ లాగిన్తో మీరు లాగిన్ అయితే వితౌట్ మనీగా ఈజీగా చూడొచ్చు అని చెప్పాలి. ఇంకా మీరు టీవీలో చూడాలంటే స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 1, స్పోర్ట్స్ 2లో 3లో కూడా వస్తుందని చెప్పాలి. ఇంకా ఈ మొత్తానికి ఇంకా టీమ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, బంగ్లా టైగర్స్ కొద్దిగా లో కాన్ఫిడెన్స్గా ఉన్నారు, ఒక్క శాంతో పైన ఆధారపడుతున్నారు. ఇంకా హసన్ కూడా మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి, మంచి బౌలింగ్ వేస్తున్నాడు. మిగతా వాళ్ళైతే ఫ్లాప్ అయినారని చెప్పాలి. ఈ మ్యాచ్లో కొద్దిగా రెక్టిఫై చేసుకోవాలి అని అనుకుంటారు రెండు టీమ్స్ నుంచి. ఇంకా రెండు టీమ్స్ అంటే ఒక బంగ్లా టీం నుంచే, ఇంకా టీమిండియాలో అయితే సేమ్ కంటిన్యూ చేస్తారో లేదో అనేది ప్లేయింగ్ లెవెల్లో చెప్పినప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చి వీళ్ళ దిక్కు మాట్లాడదాం. సాదాం ఇస్లాం, అతను కూడా కొద్దిగా సెకండ్ ఇన్నింగ్స్లో బాగానే ఆడినాడని చెప్పాలి. ఒక 30 రన్స్ చేశాడు. అదైతే సరిపోదు. బంగ్లా టైగర్స్కి గట్టి పోటీ ఇవ్వాలంటే పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు ఆడాలి. ముఖ్యంగా జహీర్ హుసేన్, అతను కూడా మంచిగా ఆడాడు కానీ కంటిన్యూ చేయాలి. ఇలా ఆడితే కష్టము. చిన్న చిన్న పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి ముఖ్యంగా. అట్ట పెట్టకపోతే ఫ్లాప్ అవుతారని చెప్పాలి. బంగ్లా టైగర్స్కి అదే మెయిన్ డిసడ్వాంటేజ్. మళ్ళీ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి మొత్తం టాప్ 4లో నల్లగారు లెఫ్ట్ హ్యాండర్సే. దానివల్ల అది ఒక లీక్ చేస్తారు కదా, క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వాళ్ళకి నువ్వు రాయండి
ఉంటే రాయండి అని చెప్తారు కదా, అలా ఉన్నట్టుంది టీమిండియాకి. మీరు నల్లగన్ని పెట్టుకోండి, మేము వీళ్ళతోనే వేపిస్తామని రోహిత్ శర్మ ఫిక్స్ అయి ఉంటాడు. అందుకు అలా మీరు లీక్ చేయకూడదు. ఇప్పుడు లీక్ చేస్తే అద్దరు కొడతారు మన టీమిండియాలో అని చెప్పాలి. ఇంకా శాంతో కూడా మనకు తెలిసిందే, మంచిగా ఆడినాడు. ఒక రకంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినాడు. సెకండ్ ఇన్నింగ్స్లో పర్లేదు, అతను తప్ప మిగతా వాళ్ళంతా ఫ్లాప్ అయినారు చెప్పాలి. మొహమ్మద్ నూల్ అతను కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కొద్దిగా రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందుల పాలు తప్పవు. ముఖ్యంగా ముస్తఫిజుర్ రహమాన్, అతని పర్ఫార్మెన్స్ ఇస్ బ్యూటిఫుల్. లాస్ట్ సిరీస్లో ఈ మ్యాచ్లో అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. జడేజాకి దొరికిపోయాడని చెప్పాలి. జస్ప్రీత్ బుమ్రాకి అదైతే కంటిన్యూ చేయాలి అని అనుకుంటాడు. ఇంకా షకీబుల్ హసన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 32 రన్స్ చేశాడు. అదైతే సరిపోదు, కంటిన్యూ చేయాలి. ఎక్కువ రన్స్, బిగ్ సెంచరీస్ రావాలి. డాడీ హండ్రెడ్స్ కొట్టే క్యాపబిలిటీ ఉంది షకీబుల్ హసన్, కానీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నాడని చెప్పాలి. లిటన్ దాస్ అతనైతే బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. విత్ వికెట్ కీపర్ బాగా ఆడాలి, విత్ మంచిగా సలహాలు ఇవ్వాలి శాంతోకి, లేకపోతే ఇబ్బందుల పాలు తప్పవని చెప్పాలి. ఇంకా మిరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ్య, మంచిగా వేస్తున్నాడు. ఈ పిచ్లో మెయిన్ క్రూషియల్ అవుతాడు. ఎందుకంటే మిరాజ్ బ్లాక్ సాయిల్ కదా, బాగా అచ్చొచ్చిన వాళ్ళకు తెలుసు, బంగ్లాదేశ్లో బ్లాక్ సాయిలే ఉంటుంది. అక్కడ అయితే బాగా అదరగొట్టారు. ఇక్కడ కూడా బీ డేంజర్ ఫర్ బంగ్లా టైగర్స్, ఎందుకంటే వీళ్ళకి స్పిన్ బాగుంది. మన టీమిండియాలో కూడా మంచిగా ఉందని చెప్పాలి. ఇంకా హసన్ మందు అతనైతే ఫేస్ మంచిగా వేస్తున్నాడు, స్వింగ్ కూడా చేస్తున్నాడు. రోహిత్ శర్మని చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు, అదే చెయ్యాలి. ఇనిషియల్గా రెస్పాన్సిబుల్ తీసుకొని రోహిత్ శర్మని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత కంబ్యాక్ ఇవ్వచ్చు అని అనుకుంటాడు. హసన్ అయితే టస్కిన్ అహ్మద్ అతను కూడా ఫాస్ట్ బౌలరు, బాగానే రోహిత్ శర్మని సెటప్ చేసి అవుట్ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. అలానే ఇంకా డే 2లో కూడా ఈ మ్యాచ్లో కూడా ప్రెజర్ పెట్టాలి అని అనుకుంటాడు. ఇంకా రాణా అతను కూడా ఫాస్ట్ బౌలరు, సేమ్ రాణించాలి అని అనుకుంటాడని చెప్పాలి. ముఖ్యంగా ఇది వీళ్ళది. ఇంకా టీమిండియాలో అయితే ఫస్ట్ కో వీళ్ళిద్దరిపైనే ఫుల్ ఫోకస్ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సెంచరీలు చేసి కోహ్లీ ఒక కాలంలో చేశాడు, ఇప్పటి వరకు దానికి మెయిన్ ఫోకస్ వీళ్ళిద్దరిపైనే ఉంటుంది. రోహిత్ శర్మ చేశాడు, కానీ ఈ బంగ్లా టైగర్ మీద అంత రికార్డ్ లేదు. 8 రికార్డు ఉంది, అదైతే సరిపోదు, రెక్టిఫై చేసుకోవాలని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలి. ఇంకా జైస్వాల్ అయితే అదరగొట్టాడు లాస్ట్ మ్యాచ్లో, అదే కంటిన్యూ చేయాలి. ఫామ్లో ప్రతి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు భయ్య. ఇండియాలో 6-7 జరిగాయి కదా, ప్రతి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడని చెప్పాలి. కంటిన్యూ చేయాలని అనుకుంటాడు. సుమన్ గిల్ అయితే లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టి వస్తున్నాడు, సేమ్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటాడు. విత్ ఫామ్ బ్యాట్తో మంచిగా రాణిస్తున్నాడు. ఇంకా కింగ్ కోహ్లీ అతని మీద చాలా ఫోకస్ ఉంటుందని ముందుగానే చెప్పాను. ఈ మ్యాచ్ మెయిన్ క్రూషియల్. న్యూజిలాండ్ సిరీస్ పోయే ముందర అతను ఫామ్లోకి వస్తే టీమిండియాకి ఇంకా చాలా మంచిదని చెప్పాలి. ఇంకా కేఎల్ రాహుల్ ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నాడు. అతనైతే ఈ మ్యాచ్లో మెయిన్ క్రూషియల్ అవుతాడు. అతని ఫామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బిగర్స్గా పోయి ఆడుతున్నాడు, అది చూసాం మన కల్లారా. ఇప్పుడైతే చాలా ఇబ్బందుల పాలు తప్పవు టీమిండియాకి. ఎందుకంటే అతను బాగా ఆడితేనే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ని తీసుకురావాలని చాలామంది ట్రోల్ చేస్తారని చెప్పాలి. ఇంకా రిషబ్ పంత్ ఏం చెప్పాలి భయ్య, అతను ఒక ఛాంపియన్ ప్లేయరు, మంచిగా ఆడుతున్నాడు, సేమ్ కంటిన్యూ చేయాలి. ఇంకా రవిచంద్రన్ జడేజా వాళ్ళిద్దరూ మామూలుగా ఆడలేదు లాస్ట్ మ్యాచ్లో. వాళ్ళైతే బాల్తో రాణిస్తారు, బ్యాట్తో రాణిస్తారని చెప్పాలి. విత్ బాల్ విత్ బ్యాట్తో సేమ్ రాణించాలి అని అనుకుంటారు. ఇక్కడ కాన్పూర్లో వాళ్ళకైతే ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది, వికెట్ల పండగ చేస్తారని చెప్పాలి. ఇంకా ఆకాష్ దీప్ ఉన్నాడు, ఇంకా అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరిలో డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్లో కూడా వస్తారని చెప్పాలి. ఇంకా జస్ప్రీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ్య. అతను ఒక లెజెండ్, గోట్. అతనే ఇండియన్ టీంని ముందు నుంచి నడిపించేది, ముందు ఉండి అని చెప్పాలి. జస్ప్రీత్ బుమ్రా బుమ్రా అని చెప్తారు. ఇంకా మహమ్మద్ సిరాజ్ మంచి లెంతులు వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ప్రెజర్ పెట్టాడంటే కారణం మహమ్మద్ సిరాజ్ అని చెప్పాలి. ఇంకా రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 చెప్తాను. నాకైతే బంగ్లా టీం అయితే ప్లేయింగ్ 11 సేమ్ 11తోనే వస్తారు, లేకపోతే ఏమైనా ఒక మార్పు తప్ప అనే చెప్పాలి. ఫస్ట్ వచ్చి సాదాం ఇస్లాం, సెకండ్ వచ్చి జాకీర్ హసేన్, శాంతో, మణిమూల్, ముస్తఫిజుర్ రహమాన్, షకీబుల్, లిటన్ దాస్, మిరాజ్, హసేన్ మందు, టస్కిన్ అహ్మద్, రాణా. ఇది ప్లేయింగ్ 11. ఇంకా టీమిండియా ప్లేయింగ్ 11 చెప్తాను. రోహిత్ శర్మ కెప్టెన్, సెకండ్ జైస్వాల్, థర్డ్ వచ్చి శుభ్మన్ గిల్, ఫోర్త్ విరాట్ కోహ్లీ,
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ /ఆర్ కుల్దీప్ యాదవ్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఇది ప్లేయింగ్ 11. ఆకాష్ దీప్ని ఎందుకు తీసానంటే మీకు తెలుసు ఈ పిచ్ బ్లాక్ సాయిల్, అందుకు స్లో వికెట్గా ఉన్నప్పుడు అక్షర్ పటేల్ ఈజ్ మోస్ట్ క్రూషల్. విత్ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది అని చెప్పాలి. రెండు ప్లేయింగ్ 11s అయితే ఆన్ ది పేపర్ బ్రిలియంట్ అని చెప్పాలి. కానీ ఎక్కువగా ఛాన్స్ ఉన్న టీం వచ్చి టీమిండియా. ఖచ్చితం టీమిండియా బద్దలు కొడుతుంది, బంగ్లా టైగర్స్కి ఇచ్చి పడేస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనీసం ఒక 100-200 మందికి చేరాలంటే లైకులు కింద కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.